ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్తో వ్లాగ్ అన్నమాట. సో పాపం ఫస్ట్ తనే వచ్చింది యాక్చువల్గా, తర్వాత మేమిద్దరం వచ్చాం అన్నమాట. గైస్ ఈ వ్లాగ్ అంతా కూడా చాలా చాలా చిల్లింగ్ గా ఉండబోతుంది, చాలా బాగుండబోతుంది అన్నమాట. 1 minute కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఎస్, సో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, ఓకేనా? అండ్ ఆల్వేస్ లేట్ కమర్, ప్రతిదానికి లేట్ 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 లేట్. సో యాక్చువల్గా ఈ ప్లాన్ ఒక ఫ్రెండ్ది, ఆవిడే లేట్ అన్నమాట. ముందు మేము వచ్చేసాము, ఇంకా రాలేదు. సో గైస్, వైజాగ్ విశ్వనాథ్ స్పోర్ట్స్ స్టేడియం, లైక్ పోర్ట్ స్టేడియంలో అయితే ఉన్నాం మేము. ఎక్వా వరల్డ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా ఉన్నాయి ఈవెంట్స్, బట్ దేనికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతున్నాం అనమాట ఇంకా. సో గైస్, మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫుల్ వ్లాగ్ అయితే చూసేద్దామా. ఎంత ఎక్సైట్ అయ్యామో అంత ఫ్లాప్ అయ్యింది గైస్, నిజంగా చెప్పాలి అంటే ఈరోజు మీటప్ మాత్రము. బికాజ్ ఒక్క క్లారిటీ లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వస్తున్నారు. సో అక్కడంతా కూడా టైం లిమిట్ ఉంటుంది అనమాట. ఏ గేమ్ ఆడుకున్నా 1 hour 2 hours అని మనం పే చేసిన దానికి టైం లిమిట్ అనేది ఉంది. సో అందువల్ల చాలా కన్ఫ్యూజింగ్ అయిపోయి మొత్తానికి ఏం కాలేదనమాట. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, స్నో స్టేషన్, ఫన్ ఫ్యాక్టరీ, జిప్ లైన్, ఎక్వా వరల్డ్, గో కార్టింగ్, స్వింగ్, చాలా చాలా ఉన్నాయన్నమాట. సో మేమైతే ఫస్ట్ ఎక్వా వరల్డ్ అనుకున్నాము, డ్రెస్ కూడా పట్టుకెళ్ళిపోయాము. బట్ తర్వాత మళ్ళీ ఇక్కడ టెంపర్ లైన్ బాగుంటుంది, అంటే స్పాంజెస్ అవి ఉంటాయి, జంప్ చేసుకోవచ్చు, అది ఉంటుంది కదా. సో అదైతే బాగుంటుంది, కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతాము, హ్యాపీగా పెయిన్స్ ఏవి లేకుండా బాగా ఆడుకోవచ్చు, ఏమి తగలవు దెబ్బలు గట్ట, అదైతే స్పాంజెస్ కదా ఉంటాయి అని చెప్పేసి అదైతే ఫస్ట్ ప్లాన్ చేసుకొని వెళ్ళాం అనమాట. ఇది మన అక్కైపాలెం దగ్గర, వైజాగ్లో అక్కైపాలెం దగ్గర ఉన్న పోర్ట్ స్టేడియం అన్నమాట. సో ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక్కటి పెడుతూనే ఉంటారు ఇలాగా యాక్టివిటీస్. సో ఈ ఫన్ ఫ్యాక్టరీ అనేది లోపల మొత్తం అంతా చిల్డ్రన్కే, కిడ్స్కి మాత్రమే ఉంది. ఒకే ఒక్కటి ఉంది యాక్టివిటీ, అది టెంపర్ లైన్ అనమాట. అది పెద్దవాళ్ళు ఆడొచ్చు. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మీకు పిల్లలు ఏవేవైతే ఆడొచ్చో అదంతా, అసలు ఆ జోన్ అంతా కూడా, పిల్లలకి యూజ్ అయ్యే జోన్ అంతా కూడా మీకు నేను చూపించేస్తాను. ఇక్కడ ఏంటనేసి అంటే టైమింగ్స్ అవి కనుక్కుంటున్నాము. పర్ హెడ్ వచ్చి 400 రూపీస్ తీసుకుంటారు. అండ్ వీక్ డేస్లో అయితే 2 hours టైం ఇస్తారు. 4 o'clock లోపల వస్తే, 4 o'clock తర్వాత వస్తే 1 hour ఇస్తారు. అండ్ వీకెండ్స్లో అయితే 400 ప్రైస్, బట్ 1 hour ఇస్తారనమాట టెంపర్ లైన్. అదే స్పాంజెస్ అవి ఉంటాయి కదా, ఆ యాక్టివిటీ అనమాట. సో ఇక్కడ ఇంకా పిల్లల కోసం లైక్ వ్లాగింగ్లోకి మనకి ఇన్ఫర్మేషన్ ఇద్దాము, పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా చూసి తీసుకెళ్తారు కదా అని చెప్పేసి అసలు పిల్లలకి ఏమేమి ఉన్నాయి గేమ్స్ ఆడుకోవడానికి అని ఇది కూడా నేను కవర్ చేశాను అనమాట. సో క్లేతో ఆడుకునేది, ఇక్కడ ఏదో కన్స్ట్రక్ట్ చేసేలాగా, సిమెంట్ అది ఎత్తేలాగా మిషన్, మనకు కాంక్రీట్ ఆడుతుంది కదా బయట, అవి టాయ్స్ వైజ్గా అనమాట, పిల్లలు ఆడుకునేలాగా. సో ఇవి జెమ్స్ లాగా పెట్టాడనమాట. మొత్తం పింక్ అండ్ బ్లూ థీమ్తో చాలా చాలా బాగుంది. నాకైతే ఇంకా పిల్లలేమో కానీ నేను చాలా ఎక్సైట్ అయిపోయి నేను ఆడేసుకుందాం అనుకున్నాను, అంత బాగుంది ఆ అరేంజ్మెంట్ అంతా కూడాను. చూసారా, జెమ్స్ లా ఉంది కానీ జెమ్స్ కాదు, అవి స్టోన్స్ అనమాట. సో పిల్లలు చూస్తున్నారు కదా, మీ పిల్లలు ఉంటే కనుక తీసుకెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా ఆల్మోస్ట్ 400 రూపీస్ పర్ కిడ్ అనుకుంటా, అంతే అండి, ఇంచుమించు అలానే ఉంటుంది. అండ్ మనకి కార్డ్స్ కూడా ఉంటాయి, కావాలంటే ఎన్ని మనం ఆడాలనుకుంటున్నామో అన్ని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్లో ఫుడ్ కోసం ఎలా రీఛార్జ్ చేసుకుంటామో అలా అన్నమాట. ఇక్కడ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదు ఏదైనా ఒక్కటే సెక్షన్ ఆడతానంటే పే చేసి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ బ్లూ, పింక్, పర్పుల్ ఈ థీమ్తో చూసారా బాల్స్ అవి ఎంత బాగున్నాయో, ఆడుకోవాలనిపిస్తుంది, పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాంటి ప్లేస్లో కదా. సో మీరంతా కూడా ఆంబియన్స్ అంతా కూడా చూస్తే పిల్లలకి చాలా చాలా అట్రాక్టింగ్గా ఉందన్నమాట. యాక్చువల్గా పెద్దవాళ్ళకి లేదు ఎంట్రీ ఇక్కడికి, జస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఇలా మీకు చూపిద్దాము, పిల్లలు ఉంటే యూజ్ అవుతుంది కదా అని అయితే తీస్తున్నాను అనమాట. ఇదంతా బ్యూటీ సలూన్, సూపర్ మార్కెట్, హాస్పిటల్స్, ఇంకా బ్లాక్స్, బిల్డింగ్ బ్లాక్స్. సో ఇవన్నీ పిల్లలకి యానిమల్ టాయ్స్ అని, ట్రైన్స్ అని. సో అంబియన్స్ అంతా ఇట్లా ఉందన్నమాట. నార్మల్గా అయితే
సాక్స్ వేసుకొని వెళ్ళాలి. వితౌట్ సాక్స్ అలౌ లేదు లోపలికి. ఏ గేమ్ అన్నా కూడా అక్కడ సాక్స్ మస్ట్ అనమాట లోపట. పెద్దవాళ్ళు ఆడే టెంపర్లేన్ అన్నా కూడా మనకి సాక్స్ వేసుకొనే వెళ్ళాలి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడ్డానికి అసలు. 2 కళ్ళు సరిపోలే నాకు. చిన్నగా పెట్టారు. బట్ బావుందనమాట. సో, ఇక మేమైతే వెయిట్ చేస్తున్నాము మా ఫ్రెండ్ కోసం. తను ఇంకా అంటే వర్కింగ్ అనమాట. లాగౌట్ అయ్యే టైంకి ఆఫీస్ నుంచి కాలొచ్చిందంట. ఇంకా కాల్ అటెండ్ చేసి మాట్లాడుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఈలోగా ఇక్కడ ఇదే స్పోర్ట్స్ క్లబ్‌లో మనకి సీక్రెట్ గార్డెన్ అని చెప్పి రెస్టారెంట్ ఉందనమాట. తినెలాగో రావడానికి లేట్ అవుతుందని ఏదన్నా ఫుడ్ తిందామని ఇలా వచ్చాము. యాక్చువల్‌గా ఏంటంటే టైం లిమిట్ అది. పోనీ మేము వెళ్ళి వెయిట్ చేద్దాము టికెట్ తీసుకొని లోపలికి అంటే, మనం ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతామో అప్పటి నుంచి 2 అవర్స్ కౌంట్ అయిపోతుంది. సో, తను వచ్చేలోపు ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ వేస్ట్ అయిపోతాయని చెప్పి ఈలోపు రెస్టారెంట్‌కి వచ్చామనమాట. సమ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడ ఫన్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. సో, గేమ్ ప్లే చేద్దామని చెప్పేసి. సో, మ్యాటర్ ఏంటనేసి అంటే అప్పటికే 4 దాటిపోయింది. 4 తర్వాత 1 అవరే ఇస్తారంట. ఎందుకులే 1 అవర్‌కే 400 సో, మళ్ళీ నెక్స్ట్ టైం వద్దామని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చేసి బీచ్ రోడ్లో కొన్ని రీల్స్ చేసి, సమ్ ఫుడ్ ఎంజాయ్ చేసి, కొన్ని గాసిప్స్ అవి చేసి ఇంటికైతే వచ్చేసాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి అర్లీగా వెళ్ళి ప్లాన్ చేసుకొని వెళ్ళి ఇక్కడైతే చక్కగా ఇదే ఆ టెంపర్ లేన్ అనమాట. ఇదే ఆ జోన్. ఇక్కడ మనము బాస్కెట్బాల్ ఉంటుంది, ఇక్కడ స్పాంజెస్ జంప్ చేసుకోవడానికి ఉంటుంది, హై జంప్స్ చేయడానికి ఉంటుంది. సో, చాలా చాలా బాగుంటుందన్నమాట. సో, ఇంకా నేను ఇక్కడ వ్లాగింగ్ చేయలేదు మీకు ఇప్పుడు. ఇది ఎందుకంటే ఇలా ఉంది రేషియోస్. నేను ఏంటంటే రీల్ కోసమని షార్ట్ చేశాను అనమాట. సో, అందుకని చెప్పేసి మీకు ఇలా వస్తుంది స్క్రీన్. కానీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇది ఒక్కటే ఉందన్నమాట టెంపర్ లేన్ జోన్. సో, అది గైస్. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే కనుక ఏదైనా మంచి కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోని లైక్ చేయండి. ఓకేనా? సో, బాస్కెట్బాల్ కూడా ఆడాము కాసేపు. ఇక్కడైతే నేను జంప్ చేయడానికి చాలా చాలా కష్టపడిపోయాను. బట్ ఏదోలా జంప్ చేశానులేండి. అండ్ స్లోమో వీడియోస్ తీసాను గైస్. చాలా చాలా బాగా వచ్చినాయి. నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఒకవేళ రీల్స్లో లేకపోతే కనుక నా హైలైట్స్లో ఉంటాయి, ప్రొఫైల్ హైలైట్స్లో తప్పకుండా చూడండి. ఓకేనా? సో, ఇంక ఇక్కడ గేమ్ ఆడిన తర్వాత బయటకు వచ్చి సమ్ బాదం మిల్క్, ఇంక ఇదేంటి లస్సీ, చాలా చాలా ఫుడ్స్ తినేసాము ఫుడ్ కోర్ట్లో కాంప్లెక్స్ దగ్గర. సో, అదండి ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళిన వ్లాగ్ అయితే. మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్‌తో కూడా మీరు ఇలాగే ఎంజాయ్ చేస్తారా? కామెంట్ చేయండి. ఎవరితో మీరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని ట్యాగ్ చేయండి. ఓకేనా? మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్ గైస్. టేక్ కేర్. బాయ్. సీ యూ.